భారత్ పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో తానే ఆపానన్నారు. భారత్తో త్వరలోనే ట్రేడ్ డీల్ ఉంటుందన్నారు. పాకిస్తాన్తోనూ పెద్ద డీల్ అన్నారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. పాకిస్తాన్ ప్రజలు, లీడర్లు మంచోళ్లన్నారు. యుద్ధం అనేది చివరి ఆప్షనే అన్నారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో తానే ఆపానన్నారు. భారత్తో త్వరలోనే ట్రేడ్ డీల్ ఉంటుందన్నారు. పాకిస్తాన్తోనూ పెద్ద డీల్ అన్నారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. పాకిస్తాన్ ప్రజలు, లీడర్లు మంచోళ్లన్నారు. యుద్ధం అనేది చివరి ఆప్షనే అన్నారు ట్రంప్. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ట్రంప్ కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఇంటర్నేషనల్ ప్లేస్లో గ్లోబల్గా అతనికి మాట్లాడడానికి ప్లేస్ దొరికినప్పుడల్లా ఇండియా పాకిస్తాన్ ఈ రెండిటి కాన్ఫ్లిక్ట్ని నేనే ఆపాను, మధ్యలోనే నేనే బ్రోకరేజ్ చేసి ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు నేనే మధ్యలుండి వాళ్ళతోటి మాట్లాడి చర్చల ద్వారా అలాగే వాళ్ళతోటి ట్రేడ్ డీల్స్ ఇప్పిస్తానని చెప్పి నేనే మాట్లాడాను, నేనే మధ్యవర్తిత్వం వహించాను. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వాతావరణానికి తెరదీసినప్పుడు మధ్యలో అమెరికా ఎంటర్ అయి వాళ్ళని ఆపిందంటూ కూడా కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు చేసిన కామెంట్స్ ఫస్ట్ టైం కాదు. సో మొదటగా ఇండియా పాకిస్తాన్ మధ్య అటు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా ఆ తర్వాత పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి అక్కడ అటాక్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ రేంజర్స్ ఇండియాలో అటాక్ చేస్తున్నారు. మన భారత్ తిప్పి కొడుతున్న టైంలో కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అంటే రెండు దేశాలకు సంబంధించిన ఎక్స్టర్నల్స్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ లేకపోతే పిఎంలు కానీ ఎవరు అనౌన్స్ చేయకముందుకే అటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సో ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయినట్టే, నేనే బ్రోకరేజ్ చేసి యుద్ధాన్ని ఆపేశానంటూ కూడా మొదటగా రెండు దేశాలు ప్రకటించక ముందుకే అటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశాడు. ఆ తర్వాత ఇటు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రకటించాడు. అటు పాకిస్తాన్ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ప్రకటించాడు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇది వస్తూనే ఉంది. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఏంటి అనే అంశంపైన చాలా వరకు చర్చ జరిగింది ఇది ఇండియాలో కూడా. సో మనకు పాకిస్తాన్కు మధ్య గొడవలు అవుతున్నాయి, మనకు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, ఇక్కడ చనిపోయింది మన దేశానికి సంబంధించిన అమాయకులు చనిపోయారు. సో మనం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని అటాక్ చేస్తున్నప్పుడు మధ్యలో డొనాల్డ్ ట్రంప్ ఎవరు అనే అంశాన్ని చాలా వరకు చర్చకు దారితీసింది. సో అప్పుడు ఇటు ఎక్స్టర్నల్స్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వచ్చి ఇది మధ్యలో అమెరికా మధ్యవర్తిత్వం ఏమి లేదు, ఇది డైరెక్ట్గా పాకిస్తాన్ మేము చేసుకున్న టాక్స్ అంతే తప్ప దీనిలో మధ్యవర్తిత్వం అమెరికాకు సంబంధించి ఏం లేదు, అమెరికాతోటి ట్రేడ్ డీల్ కూడా ఏం లేదంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. సో ఆ తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రకటించాడు. సో రెండు దేశాల మధ్య అటు అటామిక్ వార్ వరకు వెళ్ళింది, అణుయుద్ధం వరకు వెళ్తున్న టైంలో నేను ఆపాల్సి వచ్చింది, మధ్యవర్తిత్వం నేనే వహించానంటూ మళ్ళీ చెప్పాడు. సో దాన్ని మళ్ళీ మన ఇండియా తరపు నుంచి మళ్ళీ ఖండించారు. సో దీనికి అమెరికాకి ఏం సంబంధం లేదు. సో యుద్ధాన్ని ఆపడానికి రెండు దేశాలు మాట్లాడుకున్నాయి, రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు మాట్లాడుకున్నారు, అలాగే మన ఎక్స్టర్నల్స్ అఫైర్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫీషియల్స్ తోటి మాట్లాడుకున్నారు. సో దీనికి ఒక డీల్కి వచ్చిన తర్వాతనే యుద్ధాన్ని ఆపారంటూ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో మళ్ళీ ఇటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ప్రెసిడెంట్ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇటు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకొని ఈ రెండు దేశాలకు సంబంధించిన యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధాన్ని నేనే ఆపాల్సి వచ్చింది, మధ్యలో నేనే బ్రోకరేజ్ చేశా, నేనే మధ్యవర్తిత్వం చేశా, ఇటు మోడీ నాకు మంచి ఫ్రెండ్, అలాగే దీంతో పాటు పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు. సో ఈ రెండు దేశాలతో త్వరలో నేను ట్రేడ్ డీల్ చేయబోతున్నా, అంటే వాణిజ్య సంబంధాలు కూడా కొనసాగించబోతున్నాను, అందుకనే నేనే మధ్యవర్తిత్వం చేసి ఈ రెండు దేశాలకు సంబంధించిన యుద్ధాన్ని ఆపానంటూ కూడా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రకటించాడు. అంటే ట్రంప్ ఎప్పుడు ఎక్కడికప్పుడు ఎప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించిన యుద్ధానికి సంబంధించి క్రెడిట్ తీసుకోవాలనుకుంటూ మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్ ఇండియాకి పాకిస్తాన్కి, అప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ప్రకటించాలి. కానీ ముందస్తుగానే ట్రంప్ తను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నా వల్లనే యుద్ధం ఆగిపోయిందని మళ్ళీ ప్రకటించారు. సో దీన్ని ఖండించుకుంటూ వస్తూనే ఉంది ఇండియా. సో ఇటు ట్రంప్కు సంబంధించి ఎలాంటి సంబంధం
సంబంధం లేదు, ఇది మేము మాట్లాడుకున్న టాక్స్ అంటూ చెప్పుకుంటూనే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ దొరికిందని మళ్ళీ ఈ అంశం పైన మళ్ళీ క్రెడిట్ తీసుకోవడానికి ట్రంప్ దీన్ని యూజ్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ దీన్ని ఎప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఖండించుకుంటూనే వస్తుంది. ఇదంతా కూడా రెండు దేశాల చర్చల ద్వారానే సాగింది. రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారు, అలాగే విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు మాట్లాడుకున్నారంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ గ్లోబల్గా ఎక్కడ టైం దొరికితే అక్కడ, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ అతను దీనిపైన క్రెడిట్ కొట్టేయాలని చూస్తూనే ఉన్నాడు మౌనిత.